వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇంకా తెలంగాణ సినిమా ఇండస్ట్రీ పేరు మీద ఆంధ్రలో పెత్తనం కొనసాగుతుందనడానికి ఇవాళ ఈ బొమ్మ నిదర్శనం, సజీవ సాక్ష్యం. సో ఆంధ్ర పెత్తనం గోబ్యాక్, ఇలా మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి మనం తెలంగాణ ఉద్యమకారులు నినదిస్తున్నారు. బట్ ఇంతకుముందే ఆంధ్ర గోబ్యాక్, ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ గోబ్యాక్ అన్నా కూడా 12 ఏళ్లుగా ఇంకా వీళ్ళే కొనసాగిస్తున్నారు. గత కేసీఆర్ కానీ ప్రస్తుత రేవంత్ రెడ్డి కానీ వీళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది, పెట్టుబడి పెట్టగలుగుతారు, వాళ్ళు నటన చేయగలుగుతారు. తెలంగాణలో దగ్గర డబ్బు లేదు, తెలంగాణలో దగ్గర నటన లేదు, తెలంగాణలో తాగుబోతులు తాగి పంటారు, వాళ్ళు ఏం పని చేయరు, వాళ్ళ శక్తి లేదు, వాళ్ళు కష్టపడరు. తెలంగాణ 400 సంవత్సరాలు నిజాం హయాంలో నిజాం స్టేట్గా అద్భుతంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించిన చరిత్ర ఉంది. ప్రపంచానికి సినిమా అందించిన చరిత్ర ఉంది. ఆస్కార్ అవార్డు పొందిన చరిత్ర ఉంది తెలంగాణ సినిమా. శ్యామ్ బెనగల్ ఇక్కడికి వెళ్ళి వచ్చిన వాడే. దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సినీ ప్రముఖులు ఇక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళే. ఈవెన్ హాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఇవాళ ఇక్కడికి వెళ్ళి ఉన్న వాళ్ళు ఉన్నారు. హాలీవుడ్ సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, అలాగే బాలీవుడ్ సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, అలాగే మా భూమి లాంటి చిత్రాన్ని సామాజిక అంశాలు తీసిన వాళ్ళు ఉన్నారు. ఇలా అలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా అంతర్జాతీయ ఫిలిం అవార్డ్స్ కూడా పొందిన వాళ్ళు, జాతీయ స్థాయి ఫిలిం అవార్డ్స్ పొందిన వాళ్ళు ఉన్నారు. మరి ఇవాళ అట్లాంటి గొప్ప చారిత్రక నేపథ్యము, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలంగాణ కళాకారులు, కవులు, మేధావులు, గాయకులు ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఇవాళ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకు అవకాశాలు లేవు. ఇవాళ ఇంకా మా అనేది సినిమా ఇండస్ట్రీని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, అది తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా ఇంకా మారలేదు. ఎట్లయితే అమెరికాలో ఇంకా తెల్లవాళ్ళ ఆధిపత్యం ఉండి ఇంకా వైట్ హౌస్ అయి ఉండదు, బ్లాక్ అండ్ వైట్ హౌస్గా మారలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అది ఆంధ్ర మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, అది తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాదు. అందుకే ఇవాళ ఇప్పటికీ మీరు సీఎం కలిసిన వాళ్ళలో చూడండి, ఎవరన్నా తెలంగాణ వాళ్ళు మీకు అంత ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు కనబడుతున్నారా చూడండి. నిర్మాతలు అందరూ చట్టపరిధిలో పనిచేయాల్సిందే అని చెప్పి వస్తున్నారు. కరెక్టే, చట్టపరిధిలో అంటే మరి ఇక్కడ 75% సినిమా రంగంలో మాకు వాటా రావాలి సీఎం గారు. మరి మీరు ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యింది, ఎందుకు తెలంగాణలోకి ఇస్తలేదు అవకాశం? తెలంగాణ కార్మికులకు ఇస్తలేదు, తెలంగాణ హీరోయిన్లకు, తెలంగాణ హీరోలకి, తెలంగాణ నిర్మాతలకి, తెలంగాణలో ఉన్న వాళ్ళకి 75% ఎందుకు అవకాశం ఇస్తలేరు? ఈ 24 క్రాఫ్ట్స్లో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడతలేదు? టీజీ మా ఎందుకు వస్తలేదు? ఇంకా ఆంధ్ర మానే ఎందుకుంటుంది? కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా ఇవాళ చర్చకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ చట్టపరిధిలో పనిచేయాలంటే తెలంగాణలో కూడా చట్టపరిధిలో పనిచేస్తారు సీఎం గారు. సినీ నిర్మాతలు, దర్శకులతో సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిన తెలుగు సినిమా అంటే తెలంగాణ సినిమా ఇది. మరి దాంట్లో ఇలాంటి పరిస్థితుల్లో వివాదాలు ఉండకూడదు. త్వరలోనే సినీ కార్మికులను పిలిచి మాట్లాడతా, స్కిల్ యూనివర్సిటీలో సినీ పరిశ్రమకు అవసరమైన ఏర్పాట్లు చేస్తా అని చెప్పేసి ఇవాళ సన్నాయి నొప్పులు చెప్తున్నారు సీఎం గారు. బట్ మరి తెలంగాణ వాళ్ళకి వాటా ఇస్తా అంటలేడు ఆయన, తెలంగాణ వాళ్ళకి తయారు చేస్తా అంటలేడు. వాళ్ళ తమిళనాడులో ఎట్లయితే అన్ని వర్గాలు, దళితులు, మైనార్టీలు, బీసీలు, ఇలా అన్ని వర్గాలకు సినిమా ఇండస్ట్రీలో వాటా వచ్చినట్టుగా ఇక్కడ మాత్రం ఇంకా ఓన్లీ 2 వర్గాలే, కమ్మ అండ్ కాపు, కొంతరెడ్డి, ఈ 3 వర్గాల చుట్టే సినిమా ఇండస్ట్రీ అంతా ఉందనే విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆయన సరే దాన్ని ప్రక్షాళన చేయడం లేదు, తెలంగాణలోకి వాటా ఇవ్వడం లేదు. సో ఇంకా ఇప్పటికైనా కూడా ఆంధ్రలో ఆధిపత్యంలో కొనసాగుతున్న సినిమా ఇండస్ట్రీని మీరు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి పోయింది సీఎం గారు. ఈ సినిమా తెలుగు సినిమా, తెలంగాణ సినిమా అంతర్జాతీయ ఆస్కార్ స్థాయి కూడా పోయింది. మన విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పటికైనా మనకి ఈ రేపు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా తెలంగాణ వాళ్ళకి 75% అవకాశాలు కల్పిస్తారని, మార్వాడి గోబ్యాక్ అనేది కూడా అందులో భాగంగా చూడాలని, ఇవాళ వ్యాపార రంగంలో, వాణిజ్య రంగంలో, అట్లాగే ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎట్లయితే 75% వాటా కోసం మార్వాడి గోబ్యాక్ ఉద్యమం వచ్చిందో, సినిమా ఇండస్ట్రీలో కూడా ఆంధ్ర గోబ్యాక్, ఉత్తరాది గోబ్యాక్ అనే ఉద్యమం మొదలవుతుంది. ఖచ్చితంగా అప్పుడు ఇంకా తీవ్రమైన సంక్షేమం సినిమా ఇండస్ట్రీ పడిపోతుంది. అది పడిపోకముందే ఇవాళ ముఖ్యమంత్రి గారు మేలుకొని వీళ్ళకి అవకాశాలు కల్పించాల్సిందిగా D6 భావిస్తుంది. తెలంగాణ వాళ్ళకి 75% వాటా కల్పించినప్పుడే నిజంగా చట్ట పరిధిలో మీరు వివరించినట్టయితుంది, చట్టాన్ని గౌరవించినట్టయితుంది.
ఆ దిశగా దయచేసి ముఖ్యమంత్రి గారు స్థైర్యమైన నిర్ణయాలు తీసుకుంటారని మేము భావిస్తున్న ఆర్పిఐ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణలకు సినిమా రంగంలో 75% ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉంది. జై భీమ్, జై పులే, జై పెరియార్.